రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్సార్ని. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంది 122 యార్డ్స్ అండి. ఇది మనకు అన్నజ్గూడలో ఉంది, ఈస్ట్ ఫేసు. ఇది వరంగల్ హైవేకి ఇది మనకు ఒక 600-700 మీటర్స్లో ఉంటుందండి. మంచి కాలనీ, డెవలపింగ్ కాలనీ, మంచి ఏరియా అండి, పీస్ఫుల్గా ఉంటుంది మనకు. ఇది ముందు ఇది వచ్చి మనకు కార్ పార్కింగ్ ఏరియా. ఈశాన్య బోర్ ఇవ్వడం జరిగింది, సంపు ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా మన కిచెన్ నుంచి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ మనకు చుట్టూరుగా గల్లీ ఉంటుంది, సరౌండింగ్ మొత్తం గల్లీ. మనకు హాల్ పీస్ఫుల్గా ఉంటుందండి. హాల్ చాలా పెద్దగా పీస్ఫుల్గా ఉంటుంది. హాల్ మొత్తం చూపిస్తాను మీకు. హాలు, డైనింగ్ హాల్ ఏరియా టోటల్గా చాలా వైడ్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి. డిజైన్ గిట్లా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. మనకి ఇల్లు ఇది పూజ గది ఇవ్వడం. ఇక్కడ కిచెన్ చూడండి, ఇది కిచెన్ అండి. మనకు కిచెన్ నుండి బయటకు వెళ్తానికి, వాష్కి వెళ్తానికి డోర్ ఉంది. ఇది కిచెన్. ఇక్కడ డైనింగ్ హాల్ వాడుకోవచ్చు. హాలు, ఇదంతా హాలు స్పేసు. టీవీ ఏరియా. కామన్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు వాల్ సీలింగ్, బ్యాక్ వాల్ పేపర్స్, ప్రింట్. హాయ్ అండి. ఇప్పుడు మనం చూసింది 122 యార్డ్స్ అండి. దీనిపై వచ్చి 77 lakhs చెప్తున్నారు. లైట్లు నెగిషిబుల్ అండి, కొంచెం లైట్లు నెగిషిబుల్. వరంగల్ హైవేకు నియర్లో ఉంటుంది. మనకు ఒక 600 మీటర్స్లో ఉంటుందండి. ఇది మంచి ఏరియా అండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్, జై భారత్.